తీసుకోలేం. మన పని, మన మాట, మన ప్రవర్తన, మన నీట్నెస్, మన టైం ఇవన్నీ కలిపి ఆ నమ్మకాన్ని సంపాదించాలి. అందుకే ఒక్క కస్టమర్తో 10 కస్టమర్లను మీ షాప్కి రోజు కొత్త కస్టమర్లు రావాలంటే మీరేం చేస్తారు? ఎక్కువ డబ్బులు పెట్టి యాడ్స్ చేయాలా? బయట బ్యానర్లు పెట్టాలా? లేదంటే ప్రతిరోజు నా దగ్గర బ్లౌజులు కుడతాను అని అందరికీ చెప్పుకుంటూ తిరగాలా? నిజం చెప్పాలంటే ఇవన్నీ చేయకుండానే మీకు కొత్త కస్టమర్లు రావచ్చు. ఎలానో తెలుసా? మీ దగ్గర ఇప్పటికే ఉన్న ఒక కస్టమర్ని సరిగ్గా చూసుకుంటే చాలు. ఆమె ఒక్కటే మీ దగ్గరికి వచ్చింది అనుకుందాం. కానీ ఆమె వెళ్ళేటప్పుడు మీ షాప్కి ఇంకో 5గురిని 10 మందిని తీసుకురావచ్చు. అది ఎలా జరుగుతుంది? అసలు ఆ కస్టమర్ మన గురించి ఇంకొకరికి ఎందుకు చెప్పాలి? ఇదే విషయం చాలామంది టైలర్లు మిస్ అవుతున్నారు. ఒక కస్టమర్ మీ షాప్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె మీ షాప్ గురించి ఇంకొకరికి చెప్పే వరకు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చివరి వరకు వింటే మీ దగ్గర ఉన్న ఒక్క కస్టమర్ని మీరు ఇకపై వేరే విధంగా చూస్తారు. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తున్న బ్లౌజ్ కటింగ్ అండి. డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ప్రిన్సెస్ కట్ కూడా ఇందులోనే ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. క్లియర్గా చూపిస్తాను. ఇందులోనే మనము ఒక్క కస్టమర్తో 10 మందిని ఎలా పెంచుకోవాలి అనే కాన్సెప్ట్ నేను ఎందుకు వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఒకరోజు మీ షాప్లోకి ఒక కొత్త కస్టమర్ వచ్చింది అనుకుందాము. ఆమె చేతిలో ఒక బ్లౌజ్ పీస్ ఉంది. మిమ్మల్ని ఆమెకు ఎవరో చెప్పి ఉండొచ్చు, లేదంటే మీ షాప్ ముందు నుంచి చూసి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా మీ పేరు చెప్పి ఉండొచ్చు. ఏ కారణంతో వచ్చినా ఆమె మీ దగ్గరికి మొదటిసారి వచ్చింది, ఆమె లోపలికి వచ్చింది. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? బ్లౌజ్ ఇవ్వండి అక్క, కొలత ఎంత అని వెంటనే పని మొదలు పెడతాం. అది తప్పు కాదు, కానీ మన పని కదా అనేసి మనం చేసుకుంటాము. బట్ ఇక్కడే ఒక చిన్న అవకాశం మన చేతిలోంచి జారిపోతుంది. ఎందుకంటే ఆ కస్టమర్ చేతిలో ఉన్నది కేవలం ఒక బ్లౌజ్ పీస్ కాదు, ఆమె మనల్ని మొదటిసారి పరీక్షించడానికి తీసుకొచ్చిన ఒక అవకాశం. మనం కస్టమర్కి ఏ ఫీలింగ్ ఇవ్వాలి? ఆమె లోపలికి వచ్చినప్పుడు ఒక్కసారి నవ్వుతూ పలకరించండి, రెండెక్క కూర్చోండి అని చెప్పండి. ఆమె ఏం కావాలో పూర్తిగా వినండి. ఆమె మధ్యలో మాట్లాడుతుంటే మనం వెంటనే సమాధానం చెప్పకుండా ముందుగా ఆమె మాట పూర్తిగా వినండి. చాలా ముఖ్యం. ఎందుకంటే కస్టమర్కి మొదట కావాల్సింది మనం ఎంత బాగా కుడతామో కాదు, ఈమె నా మాట వింటుందా అనే నమ్మకం. ఆ ఒక్క ఫీలింగ్ వచ్చిందంటే మనతో మాట్లాడడం ఆమెకు కంఫర్ట్గా ఉంటుంది. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. కస్టమర్ మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకుంది, బ్లౌజ్ బాగుంది, ఫిట్టింగ్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. అయితే అంత మాత్రాన ఆమె ఇంకో కస్టమర్ని తీసుకొస్తుందా? అవసరం లేదు. ఎందుకంటే మంచి బ్లౌజ్ కుట్టడం మన పని. కానీ ఒక కస్టమర్ మన గురించి ఇంకొకరికి చెప్పేలా చేయడానికి మంచి బ్లౌజుతో పాటు ఇంకో విషయం కావాలి. ఆమెకు గుర్తుండిపోయే అనుభవం, అసలు మార్పు. ఒక కస్టమర్ని మన దగ్గరికి తీసుకురావడానికి ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఆమె రెండోసారి రావడానికి మనం కారణం కావాలి. ఆమె మన దగ్గర కుట్టించుకున్న డ్రెస్ ఎవరో ఒకరు అడగాలి, అక్క ఈ బ్లౌజ్ చాలా బాగుంది, ఎక్కడ కుట్టించుకున్నావు? అప్పుడు ఆమె ఏం చెబుతుంది? మా దగ్గరే ఒక టైలర్ ఉంది, అక్కడ కుట్టించుకున్నాను అని చెబితే అదే మనకు అసలు అడ్వాన్స్మెంట్. ఒక కస్టమర్ని మీరు బ్లౌజ్ కుట్టారు అనుకోండి. ఆమె ఫంక్షన్కి వెళ్ళింది. ఆమె బ్లౌజ్ని చూసి ఆమె చెల్లి అడిగింది, అక్క ఇది ఎక్కడ కుట్టించుకున్నావు? ఆమె మీ షాప్ పేరు చెప్పింది. ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు, కానీ మీ షాప్ పేరు ఒక కొత్త వ్యక్తికి వెళ్ళిపోయింది. ఇది ఒక్కసారి మాత్రమే జరిగితే చిన్న విషయం, కానీ అదే విషయం ప్రతి కస్టమర్తో జరిగితే అప్పుడు మన షాప్కి కస్టమర్లు ఎలా పెరుగుతారో ఊహించండి. కానీ ఇక్కడే చాలామంది చేసే తప్పు. ఇప్పుడు కొంతమంది ఇలా అనుకుంటారు, అయితే కస్టమర్కి నేను చెప్పేస్తాను, ఇంకో 10 మందిని పంపించండి అని. అలా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అడిగితే అది
రిఫరల్ అవుతుంది. ఆమెకు నచ్చి తన అంతట తానే ఇంకొకరికి చెబితే అది నమ్మకం అవుతుంది. మన లక్ష్యం కస్టమర్ని అడ్వర్టైజ్మెంట్ మారడం కాదు, ఆమె మన గురించి చెప్పాలనిపించేంత మంచి అనుభవం ఇవ్వడం. డెలివరీ టైము చాలా ముఖ్యమైన భాగం. ఇంకో చిన్న విషయం, కస్టమర్ డ్రెస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మన పని ఇంకా అయిపోలేదు. చాలామంది ఏం చేస్తారు, ఇదిగో అక్క మీ బ్లౌజ్ అని ఇచ్చేస్తారు. కానీ ఒక్కసారి ఆమె ముందు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించండి. అక్క మీరు చెప్పిన డిజైన్ ఇలా చేశాను, స్లీవ్ ఇలా పెట్టాను, మీరు చెప్పినట్టు ఫినిషింగ్ చేశాను అని 2 మాటలు చెప్పండి. ఆమెకు వెంటనే ఒక ఫీలింగ్ వస్తుంది, నా బ్లౌజ్ని జాగ్రత్తగా చేశారు అని. ఒక బలమైన డైలాగ్. కస్టమర్కి మనం ఇచ్చేది బ్లౌజ్ మాత్రమే కాదు, మీ పని మా దగ్గర సేఫ్ అనే నమ్మకం. ఇంకో విషయం మనం చాలాసార్లు మర్చిపోతాం, కస్టమర్ డ్రెస్ తీసుకెళ్ళింది అంతే అని వదిలేయకండి. 1-2 రోజుల తర్వాత అక్క బ్లౌజ్ ఎలా వచ్చింది, ఫిట్టింగ్ ఓకేనా అని ఒక మెసేజ్ లేదా ఫోన్ చేస్తే ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే డ్రెస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు పట్టించుకుంటున్నారని ఆమెకు తెలుస్తుంది. అదే చిన్న మెసేజ్ రేపు ఆమెకు మీ పేరు గుర్తు చేస్తుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్. ఇప్పుడు ఊహించండి, ఆమెకు మీ పని నచ్చింది, మీతో మాట్లాడటం నచ్చింది, మీ షాప్ నీట్గా ఉంది, మీరు చెప్పిన సమయానికి డ్రెస్ ఇచ్చారు, డ్రెస్ కూడా ఆమెకు నచ్చింది. తర్వాత ఒకరోజు ఆమె ఫ్రెండ్ అడిగింది, ఎక్కడ కుట్టించుకున్నావు, ఆమె మీ పేరు చెప్పింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చింది, ఆమెకు కూడా పని నచ్చింది, ఆమె ఇంకొకరికి చెప్తుంది. ఇలా ఒక్క కస్టమర్ ఇంకొక కస్టమర్కి దారి అవుతుంది. చాలా ఎమోషనల్గా మనకి అనిపిస్తుంది, నా షాప్కి కస్టమర్లు రావటం లేదు అని. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీ దగ్గరికి ఇప్పటికే వచ్చిన ఎంతమంది మీ గురించి ఇంకొకరికి చెప్పేంత సంతోషంగా వెళ్ళారు. ఇది ఆలోచించాల్సిన క్వశ్చన్. కొత్త కస్టమర్ కోసం మనం ఎప్పుడు బయటే చూస్తుంటాం, కానీ కొన్నిసార్లు మన షాప్ పెరగడానికి కావాల్సిన వాళ్ళు మన ముందే కూర్చొని బ్లౌజ్ కొలతలు ఇస్తూ ఉంటుంది. ఆమెని కొత్త కస్టమర్గా మాత్రమే చూడకండి, ఆమె మన షాప్ గురించి ఇంకొకరికి చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ ఆ అవకాశం మనం బలవంతంగా తీసుకోలేం. మన పని, మన మాట, మన ప్రవర్తన, మన నీట్నెస్, మన టైం ఇవన్నీ కలిపి ఆ నమ్మకాన్ని సంపాదించాలి. అందుకే ఒక్క కస్టమర్తో 10 కస్టమర్లను తెప్పించుకోవడం అంటే ఆమెని ఇంకో 10 మందిని పంపించండి అని అడగడం కాదు, ఆమెకి మన పని అంతగా నచ్చేలా చేయడం. ఈ టైలరింగ్ దగ్గరే కుట్టించుకో అని తనంతట తానే చెప్పాలా చేయడం. మన షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్ మన షాప్కి ఒక చిన్న బోర్డ్ లాంటి వారు. ఆమె మన గురించి బయట ఏం చెబుతుందో అదే మన అసలు ప్రచారం. కాబట్టి రేపటి నుంచి కొత్త కస్టమర్ కోసం పరిగెత్తే ముందు ఈ రోజు మీ దగ్గరికి వచ్చిన ఎంత సంతోషంగా పంపించామో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన షాప్కి కస్టమర్ని తీసుకొచ్చేది మన బోర్డ్ కావచ్చు, కానీ ఇంకో కస్టమర్ని తీసుకొచ్చేది మాత్రం మన పని మీద నమ్మకం. మీ దగ్గర కూడా ఒక కస్టమర్ మీ గురించి ఇంకొకరికి చెప్పి కస్టమర్ని తీసుకొచ్చిన సందర్భం ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేను ఈ బ్లౌజ్ని పూర్తిగా కటింగ్ అయితే చేసేసాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కటింగ్ చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ అనమాట. మీరు అస్సలు మిస్ చేసుకోకుండా పూర్తి వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ వివరించాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చెప్పాను అనమాట. ఒకసారి మీరు చూడండి, నా ఛానల్ని విజిట్ కండి. ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ఉన్నాయి కదండి, కస్టమర్ని మనం ఎలా రప్పించుకోవాలి అనేసి, ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ వీడియో కావాలో, ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అంతే.